హైదరాబాద్లోని కేబీహెచ్పీ కాలనీ వద్ద ఓ కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ మాజీ మంత్రి మేనల్లుడు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అర్ధరాత్రి ఘటనా స్థలానికి వచ్చినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని కేబీహెచ్పీ కాలనీ వద్ద ఓ కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ మాజీ మంత్రి మేనల్లుడు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, హలో. హైదరాబాద్ కుకట్పల్లి ఫోరం మాల్ సమీపంలో కూడా నిన్న అర్ధరాత్రి మద్యం మత్తులో కూడా జరిగినటువంటి కారు ప్రమాదంలో కూడా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే రాంగ్ రూట్ లో మద్యం తాగి స్నేహితులతో కలిసి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ ప్రమాదం. అదే ప్రస్తుతం ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి మేనల్లుడు అగ్రజ్ గా తెలుస్తా ఉంది. వీళ్ళిద్దరిని కూడా హుటాహుట రాత్రి పోలీసులు ఆసుపత్రి తరలించారు. అంటే ప్రధానంగా కూడా మద్యం మత్తులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున స్పీడ్ గా రాంగ్ రూట్ లో వస్తున్న నేపథ్యంలో అటువైపుగా వస్తున్నటువంటి ద్విచక్ర వాహనం ఢీకొన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా పోలీసులు సమాచారం అందుకొని ఫాలో చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా అగ్రజ్ రాంగ్ రూట్ లో కారు నడుపుకుంటూ వస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి కారును స్వాధీనం చేసుకుని కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం మాజీ ఎమ్మెల్యే షకీల్ ఘటన మరొకసారి మాజీ మంత్రి మేనల్లుడు మళ్ళీ మద్యం మత్తులో కారు నడుపుతూ కూడా ప్రమాదానికి కారణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. గాయపడ్డ ఇరువురిని కూడా ఆసుపత్రిని చికిత్స అందిస్తా ఉన్నారు. వీళ్ళు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ సంబంధించి కూడా గాయాలైనట్టుగా సమాచారం వస్తే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.